రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా నో స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల లైన్. ఈ రకంగా ఈ రాష్ట్ర పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. ఒక పక్క రైతులు హార్వెస్టింగ్ జరుగుతూ ఉన్నాయి మిషన్స్. ఈ మిషన్స్కి డీజిల్ లేకపోతే ఆ వరి కోసే పరిస్థితే లేదు. రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఇచ్చేదంటే ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉన్నాయి. ఏమవుతుందని భయంతో రైతులు డీజిల్ కొరత, ఆ డీజిల్ కోసం ఎంఆర్ఓ విఆర్ఓ చుట్టూ తిరగటం, రాసుకెళ్తాం. ఆ రాసిన బంకులో ఆ రోజు లేకపోతే మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ రాపించుకునే పరిస్థితి. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ఫ్యాక్టరీకి వెళ్ళే కార్మికులకి పెట్రోల్ డీజిల్ కావాలి, కార్లకు పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. అలాగే మరి కర్షకులకి, ఆఫీసులకి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, మరి అలాగే ఆటోలు ఇప్పటికే ఫ్రీ బస్ పేరుతో ఆటో రోడ్లు అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళకి 2 లీటరో కొట్టిస్తే వాళ్ళ ఏమి గడుస్తుంది? ఆటోకి కిస్తీ కట్టుకోవాలి, మరి ఇంట్లో పిల్లలు పోషించుకోవాలి. వాళ్ళ బండి తిరిగితేనే కదా, వాళ్ళు రెక్కాడితేనే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ స్కూల్ బస్సులు కానీ ఇని అసలు వ్యవస్థ మొత్తం స్తంభించిపోయే పరిస్థితి. ఆ రకమైన పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఎంచేదంటే కేరళలో లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, మహారాష్ట్రలో లేదు, ఒరిస్సాలో లేదు, తెలంగాణలో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ రావటానికి కారణం ఏంటి? దీని గురించి వాస్తవాలు ఎవ్వరూ చెప్పడం లేదు. సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వాట్సాప్లో కృత్రిమ కొరత సృష్టించే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడా కొరత లేదు, ఎక్కడా ఇబ్బంది లేదని అతను చెప్తాడు. సీఎం గారు మీటింగ్ పెట్టారు, అధికారులతో మండిపడ్డారు, ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారని అంటారు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తే గ్రౌండ్ లెవెల్లో దారుణాతి దారుణం, ఘోరాతి ఘోరం. వ్యవస్థలు స్తంభించిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ లెటర్ ఎవరు రాశారు? సివిల్ సప్లై కమిషనరు రాశారు. ఎవరికి? బంకులందరికీ కూడా ఈ లెటర్ రాశారు. ఏమని రాశారు? ఈ రాష్ట్రంలో ఉన్న బంకులన్నీ కూడా కాంట్రాక్టర్లు ఉంటారు. మనకి డొమెస్టిక్, కమర్షియల్. మన ఇంట్లో గ్యాస్ ఉంటుంది, డొమెస్టిక్ ఇంటికి సప్లై. కమర్షియల్ హోటల్స్కి సప్లై. అది డబుల్ ఉంటుంది రేటు, ఇది హాఫ్ ఉంటుంది రేటు. అలాగే రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా ఒక రేటు ఉంటుంది. ప్రజా పంపిణీకి వచ్చేటప్పటికి ఒక రేటు ఉంటుంది. ఈ రైతులకు కానీ, కార్మికులకు కానీ, ప్రజలు కానీ ఎవరెళ్ళి బంకుల్లో కొట్టించుకున్నా 98 రూపాయలు లీటర్ డీజిల్. అదే కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు చేసేది వర్క్లో లారీలు నడుస్తాయి, పొక్లైనర్లు నడుస్తాయి, జేసీబీలు నడుస్తాయి. వాళ్ళకి వేలాది లీటర్లు కంపెనీని బట్టి, వర్క్ను బట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళకి
కమర్షియల్లో తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ కాంట్రాక్టర్ అయినా కమర్షియల్లో కొనాలి. కమర్షియల్లో కొనటానికి కూడా బుక్ చేసుకోవచ్చు, బంకుల నుంచి కాదు, డైరెక్ట్ కంపెనీల నుంచే. 153 రూపాయలు లీటర్, డొమెస్టిక్లో 98 రూపాయలు అయితే కమర్షియల్ 153 రూపాయలు. కానీ ఈ లెటర్ ఈ కమిషనర్ గారు ఏం రాశారు, ఈ కాంట్రాక్టర్లందరికీ కూడా ప్రజా పంపిణీ చేసే రేటుకే బంకుల నుంచి ఇవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టి 2,77,000 చిల్లరి లీటర్స్ ఈ మంత్లో ఇన్ని కొట్టాలని ఒక టార్గెట్ కూడా ఇచ్చి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల టోటల్గా డీజిల్ అంతా డైవర్ట్ అయిపోయి ఒక 10-20 మంది కాంట్రాక్టర్ల కోసం కోట్లాది మంది రైతులు కానీ, పబ్లిక్ కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ కోట్లాది మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళ బతుకులు కొట్టే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ బతుకు తెరువులు ఏమైపోవాలని అడుగుతున్నాను. ఇవాళ ఆటో నడిస్తేనే వాళ్ళ కుటుంబం నడుస్తుంది. ఆటో నడిచిన తర్వాతే దాని ఈఎంఐ కట్టుకుని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. మన ఆటో ఆ రోజంతా తిరగాలంటే డీజిల్ కావాలి. మరి అటువంటి ఆటోలకి డీజిల్ లేకపోతే వాళ్ళ డీజిల్ కూడా ఈ కాంట్రాక్టులకి డైవర్ట్ చేయటం ఏమాత్రమైన ఆలోచించారా ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను అడుగుతున్నాను.